ఒకప్పుడు రాజుల సొమ్ము రాళ్లపాలు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడి సొమ్ము కూటమి నేతల పాలు అనాలేమో. దేవుడి సొమ్మునే కాజేస్తున్నారు కూటమి కార్యకర్తలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేత ఒకరు దొంగతనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు స్వామివారి హుండీలోని డబ్బును దొంగలించి అడ్డంగా దొరికిపోయారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రఖ్యాతగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పటికప్పుడు హుండీ లెక్కింపు జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక ఆదాయం ఈ ఆలయం నుంచే వస్తుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 వారాల వ్రతం కోసం ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. తిరుమలను తలపించే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతటి మహత్తరమైన ఆలయంలో హుండీ డబ్బు లెక్కింపు కోసం బయట నుంచి వచ్చిన సేవకులను నియమిస్తారు. ఇదే తరహాలో రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు హుండీ లెక్కింపునికి వచ్చాడు. ఓ సేవా సంఘం సభ్యుడిగా నగదు లెక్కింపులో పాల్గొన్న ఆయన చేతువాటం చూపించారు. భోజన విరామ సమయంలో 25,000 దొంగలించి బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాసంశెట్టి శ్రీనివాసరావు బైక్ చెక్ చేయగా అందులో మరో 35,000 దొరికాయి. దీంతో ఆలయ ఈవో చక్రధర్రావు ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. వాసంశెట్టి శ్రీనివాసరావును అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్వయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో శ్రీనివాసరావు సభ్యుడు. ఇదే విషయంపై ఆలయ ఈవోతో మాట్లాడినప్పుడు శ్రీనివాసరావు గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ కంపెనీ ఎవరు ఏర్పాటు చేశారు? మినిస్టర్ గారు వాళ్ళ మనుషుల్ని ఒక సేవా కమిటీగా వేసుకున్నారు. వాళ్ళ మనుషులు వేసుకున్నారు సేవా కమిటీలుగా మంత్రి. అంతే అంతే అంటే అంతేనండి. మనం ఏం టెంపుల్ వైపు నుంచి కాదండి. ఓకే. టెంపుల్ వైపు వాళ్ళ మధ్యలో సర్వీస్ చేయడానికో లేకపోతే ఇళ్ళ దగ్గర ఉండడానికో అన్నట్టు. అయితే ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుడి సొత్తును కాజేయడానికి యత్నించిన శ్రీనివాసరావు అప్పటికే పలు ప్రముఖ ఆలయాల్లో నగదు లెక్కింపునకు సేవకునిగా వెళ్లినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి ఈ రోజున 65,000 రూపాయలు మరి ఆ దేవాలయంలో భక్తులిచ్చిన కానుకలను లెక్క వేస్తూ అందులో ఉన్న డబ్బును సైతం దొంగలించిన విషయం మీ అందరూ చూస్తున్నారు. ఇది మొదటిది కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి ఒక అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త డైరెక్ట్గా వాడపల్లి హుండీలో చేతులు పెట్టి డబ్బులు పెట్టి పట్టుకెళ్ళిపోయినటువంటి కార్యక్రమాలన్నీ మనం చూసాం. అలాగే ఒక దంపతులు వచ్చి నిలువు దోపిడీ, వారికి ఉన్న సూత్రాలు ఒంటి మీద బంగారం అంతా హుండీలో వేస్తే అది కనిపించకపోతే వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రతిష్టని, ఆ దేవాలయ యొక్క ప్రతిష్టని కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలా. గతంలో టీడీపీ హయాంలో వాడపల్లి ఆలయంలో ఓ ట్రస్ట్ బోర్డు సభ్యుడే చేతువాటం ప్రదర్శించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు జమానాలోనే మరోసారి ఆలయంలో దొంగతనం జరిగింది. దీంతో దేవుడి సొమ్ముకే భద్రత కరువైతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దేవుడి సొమ్ము తింటారా అంటూ మండిపడుతున్నారు. ఇలా కూటమి పాలనలో దేవుడికే కాదు దేవుడి కానుకలకు రక్షణ లేకుండా పోయింది. దేవాలయాల్లో పనిచేస్తున్న వారే దేవుడి డబ్బును కాజేస్తూ ఉంటే వారిని శిక్షించకుండా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. దీనికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరిగిన ఘటనే నిదర్శనం. కూటమి పాలనలో తప్పులు చేసిన రాజకీయ నాయకులకే కాదు దొంగతనాలు చేసిన దొంగలకు రక్షణ కల్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆస్తులకు భక్తులు అందించిన కానుకలకు రక్షణ లేకుండా పోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సింహాచలం దేవస్థానాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేస్తున్నారు. దేవాలయ సిబ్బంది హుండీ లెక్కింపులో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు కావలసిన వారు దేవాలయాల నిర్వహణలో ఉంటే ఒక విధంగా, లేకుంటే మరో విధంగా వ్యవహరిస్తున్నారు. సింహాచలం దేవస్థానానికి సంబంధించిన హుండీ లెక్కింపును ప్రతి నెలా చేపడతారు. ఇటీవలి కాలంలో సింహాచలం అప్పన్న హుండీ లెక్కింపు సందర్భంగా 55,500 రూపాయల దొంగతనం జరిగింది. దేవాలయంలో పనిచేస్తోన్న కె రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపు సందర్భంగా రమణ అనే ఉద్యోగి 111,500 నోట్లను పేపర్లో చుట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ కు అందజేశాడు. ఆ డబ్బును సురేష్ బ్యాగులో పెడుతూ ఉండగా ఈవో చూసి పట్టుకున్నారు. రమణను సస్పెండ్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై కేసు పెట్టి ఆ వెంటనే స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఇలా నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు.
కూటమి నాయకుల ఒత్తిడితో జైలుకు వెళ్లకుండా స్టేషన్ బెయిల్తో సురేష్ బయటపడ్డాడు. గతంలో వీళ్ళిద్దరూ ఎన్నిసార్లు దొంగతనం చేశారు, ఎంత సంపాదించారనే అంశంపై ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. జరిగిన దొంగతనంపై ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అధికారుల నుంచి ఎలాంటి సంజాయిషీ అడగలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఫర్దర్గా ముందుకు పోదామా? ఉద్యోగి రమణను సస్పెండ్ చేసినారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు? మొత్తం వాళ్ళిద్దరి ఆస్తులపై విచారణ చేసి వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఏం స్వామి ఇది? ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం. సుబ్బారెడ్డి చైర్మన్గా, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉంటే, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం, అదే అశోక్ గజపతిరాజు చైర్మన్గా ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు. వైఎస్ జగన్ హయాంలోనైతే ఇలాంటి దొంగతనాలు జరగకుండా తిరుపతిలో పకడ్బందీ ఏర్పాటు చేశారు. పరకామణి లెక్కింపు కోసం 23 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతో పరకామణిలో విదేశీ డాలర్లను దొంగతనం చేస్తోన్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకొని తన ఆస్తులను స్వామివారికి రాసిచ్చేశాడు. వైఎస్ జగన్ హయాంలో చేసిన మంచి పనులపై నోరు మెదపకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేసే విధంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. సింహాచలం, వాడపల్లి దేవస్థానాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దొంగలను వదిలేసి పరకామణి వ్యవహారాన్ని చంద్రబాబు అండ్ కో తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోంది. ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఎంత ఘోరంగా పరిగణింపచేసి వాడికి శిక్ష అనేది ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని ఈ రోజున కనీసం మినిమం ఒక 7 సంవత్సరాలు ఒక శిక్ష వేసే విధంగా ఉన్నటువంటి న్యాయస్థానంలో ఈ రోజున సాక్షాత్తు యొక్క దేవస్థానంలో జరిగినటువంటి యొక్క దొంగతనం, కళ్ళ ముందు జరిగినటువంటి దొంగతనం, సాక్షాత్తు అక్కడ కార్యనిర్వహణ అధికారం ముందు జరిగిన దొంగతనం, దాన్ని తూతూ మంత్రంగా ఏదో సస్పెన్షన్ వేటు వేస్తా అంటున్నారు. అది 100% కరెక్ట్ కాదు. దేవాలయాల నిర్వహణ, భద్రత, పర్యవేక్షణను పూర్తిగా గాలి కొదిలేస్తున్నారు కూటమి నేతలు. మనవాళ్లేగా తింటే తినని అన్నట్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు కూడా ఏం చేయలేక వారికి వత్తాసు పలుకుతున్నారు.